కల్పిస్తున్నది ఎవరు అనేది మనం రాజేష్తోనే ప్రత్యక్షంగా మాట్లాడదాం. రాజేష్ గారు గుడ్ ఈవినింగ్ అండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే సార్. నమస్తే అండి. మనం కలిసి 5 రోజులైంది. అవును సార్. 5 రోజుల క్రితం మీరు చెప్పిన మాటలకి ఇప్పుడు నేను చూసిన వీడియోకి చాలా అసలు పూర్తిగా ఉత్తర దక్షిణ ధృవాల్లాగా ఉంది సార్. ఆ రోజున నాకు బీఫామ్గా ఇచ్చింది పోటీ చేయడానికి కాదు అసెంబ్లీకి రావడానికే ఇక అని చెప్పారు మీరు. అవును సార్. ఇప్పుడేమో అసలు పోటీలోనే తప్పుకుంటున్నాను అంటున్నారు. సార్ ఓ పక్క ఇప్పటి వరకు మనం బహిరంగ సభ చూసాం, చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఫుల్ జోష్లో ప్రసంగిస్తున్నారు. ఆయన అవును సార్. కార్యకర్తలకి ఫుల్ కిక్ ఎక్కిస్తున్నారు కదా. అవును. సో అలాంటి దీంట్లో మరి మీరు ఎందుకు ఇంతగా నీరసపడిపోయారు? అవకాశం, ఇంత మంచి అవకాశం, ఇలాంటి అవకాశాలు రావండి. అవును సార్. పేద వర్గాలకి, దళిత వర్గాలకి, ఈ అణగారిన వర్గాలకు రావు. అలాంటిది మీరు అయినా వదులుకోవడానికి సిద్ధపడ్డారంటే ఏంటి అసలు విషయం ఏంటి? సార్ ముందుగా మీకు అలాగే ఏబిఎన్ ప్రేక్షకులకి హృదయపూర్వక నమస్కారాలు సార్. అయితే చంద్రబాబు నాయుడు గారు నాకు ఈ అవకాశం ఇచ్చినప్పుడు నేను మీతో వీడియోలో మాట్లాడినప్పుడు చాలా ఆనందంగా కాన్ఫిడెంట్గా మాట్లాడాను సార్. అదేవిధంగా రోజు అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు సార్ మా ఊర్లో చిన్న పల్లె అండి ఇది. అక్కలు, చెల్లెళ్ళు, చిన్నమ్మలు, పెదనాన్నలు, పెద్దమ్మలు అందరూ కూడా డ్యాన్స్ చేశారు సార్ మా వాళ్ళందరూ. అంటే మాలాంటి చిన్న గ్రామానికి, ఈ చిన్న గ్రామంలో ఉన్న ఒక చిన్న నాయకుడికి ఒక ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు నారా చంద్రబాబు నాయుడు గారని. ఇక్కడున్న చిన్న పిల్లల నుంచి ముసలోళ్ళ దాకా ఆ రోజు ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాను సార్. వాళ్ళు డ్యాన్సులు చేశారు సార్. డ్యాన్సులు చేసి చాలా సంతోషపడ్డాం సార్ మేమందరం. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి కోసం మేము పనిచేసి ఎన్నో కష్టాలు పడ్డాను సార్. నేను కష్టాలంటే నా మీద చెయ్యని తప్పుడు కేసులు పెట్టి నా ఇద్దరు చిన్నపిల్లల ముందే నన్ను 40 మంది పోలీసులు లాక్కెళ్ళారు సార్. లాక్కెళ్తే ఆ పిల్లలు వాళ్ళు భయపడతారేమో అని నేను పోలీసులు కోఆపరేట్ చేసి వెళ్ళిపోయినాను. అంటే ఏమీ వాళ్ళని ఎదుర్కోకుండా, వాళ్ళని ఏమి ఆటంకపరచకుండా తీసుకెళ్ళి తప్పుడు కేసుల్లో ఒక జైలు పెట్టి మళ్ళీ ఇంకో పీటీ వారెంట్ వేసి మరో జైలుకి తిప్పి దాదాపు 22 రోజులు నన్ను ఏ తప్పు చేయలేదు సార్. ఏ తప్పు చేయని 22 రోజులు జైల్లో పెట్టారు సార్. అప్పుడు నేనేమి బాధపడలేదు సార్, భయపడలేదు.